అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించుకుంటున్నాను. చెన్నైలో చాలా వర్షాలు ఎక్కువున్నాయండి. మేము కూడా చాలా ఇబ్బందే పడుతున్నాము. ఆంధ్ర ఎలాగున్నదో సంగతి తెలీదు గానీ, చెన్నైలో చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాలతోని. 4 డేస్‌గా ఒకే వర్షాలున్నాయి. బస్సులన్నీ ఆపేసారండి. మేమైతే మెట్రోకెళ్తున్నాం మాకు ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ నుండి మెట్రో స్టేషన్ నుండి ఇంటికెళ్ళడానికి కొంచెం లాంగ్ డిస్టెన్సే మాకు. అక్కడి నుండి కొంచెం ఇబ్బందిగుంది. ఈరోజు మా అమ్మోళ్ళు ఆగలేనండి ఏం లేదు. ఇంటికి కొంచెం లేట్‌గా బయలుదేరాను. మా ఆఫీస్‌లో కొంచెం కేక్ కటింగ్ అని ఉందండి కొంచెం. అందువల్ల ఆఫీస్ నుండి కొంచెం లేట్‌గా బయలుదేరాను. బస్ కూడా దొరకలేదు. మా వారు కూడా హ్యాండ్ ఇచ్చేసారు. దానివల్ల ట్రైన్‌లో ఎళ్ళవలసొస్తుంది. ట్రైన్‌లో బయలుదేరిపోయానండి. ట్రైన్‌లో మీకు తెలిసింది కదండీ! మెట్రో అంటే ఫుల్ ప్యాక్ ఉంటదండి. ఖాళీయే ఉండదు కూర్చోడానికి. ఫుల్ క్రౌడు. మెట్రోలో కొంచెం వర్షం వస్తుంది కాబట్టి కొంచెం క్రౌడు ఎక్కువగా ఉంది. అలాగనే ట్రాఫిక్ కూడా చాలా ఉందండి రోడ్ మీద. చెన్నైలో బ్యాడ్ థింగ్స్ ఏంటంటే ట్రాఫిక్ అండి. ట్రాఫిక్‌లో చాలా ఇబ్బంది పడతాం. నైట్ టైమ్ అయిందంటే ఎక్కువ ట్రాఫిక్కు. ఇంకా వర్షం వచ్చిందంటే వేరే లెవెల్‌గా ఉంటదండి ట్రాఫిక్కు. అంత ట్రాఫిక్ ఉంటది. ట్రాఫిక్ చెప్పలేలేమనమాట మనం అలాగుంటది ట్రాఫిక్కు. మనం అంటే చాలా మంది బైకులు చేసుకుంటారు. బట్ బైకులో వాళ్ళకి ఎంత కంఫర్ట్ నాకు తెలీదు గానండి. బైక్‌లో చాలా అన్‌కంఫర్ట్ ఎక్కువ సేపు కూర్చోవాలి. బ్యాక్ పెయిన్స్ వస్తాయి. చాలా అన్‌కంఫర్ట్ అండి. చూసారా ఎలాగుందో ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అండి. ఇంకా మొత్తం వెహికల్స్ అన్ని రోడ్ మీద ఉన్నాయా అనిపిస్తుంది. అంత ట్రాఫిక్ ఉంది. ఇది జస్ట్ 7:30 టైం ఆ టైంలో ట్రాఫిక్ అండి ఇది. దానివల్ల మెట్రో వల్ల కొంచెం ట్రాఫిక్ అంతా ఉండదు. మెట్రోలో కొంచెం ఈజీగా ఉంటది. టైం కూడా సేవ్ అవుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి మెట్రో కొంచెం బెస్ట్ అనుకోండి. ఫస్ట్ నైట్ టైమ్ బెటర్ అండి. అంటే మనం పొద్దున్న ఎళ్ళేప్పుడు కూడా బస్ చూజ్ చేసుకోవచ్చు. కానీ వచ్చేటప్పుడు మెట్రో మంచిది. టైం సేవ్ అవుద్ది. కొంచెం తొందరగా ఇంటికెళ్ళిపోవచ్చు కదా! అనేసి బయలుదేరిపోయాను. ఇంకా ట్రైన్ ఏమి రాలేదండి. వెయిట్ చేస్తున్నాను. మెట్రో కొంచెం చిన్న చినుకులే వస్తున్నాయి. పెద్ద వర్షం తగ్గింది. బట్ 2 రోజుల నుండి ఒకే వర్షం కుండపోత వర్షం అండి. ఇంటి నుండి బయటికే రాలేదు. మాకు శనివారం, ఆదివారం 2 రోజులు లీవొచ్చి ఇది మండే లాగండి. దానివల్ల మండే అంటే తెలుసు కదా! ఈ 2 రోజులు ఈ వర్షానికి చలికాలం వర్షం పడితే ఎలాగుంటదో మీకు తెలుసు కదా! లెగడానికి మనసే రానంటుంది. అంత నిద్రొస్తుంది. బట్ రావాలి. వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి లేసాము. ఇంతలోపు మా ట్రైన్ కూడా వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడ కూడా చూడండి ఫుల్ క్రౌడ్. నిలబడడానికి కూడా జాగ లేని క్రౌడ్ అండి అది. అంత ఫుల్ క్రౌడ్ ఉంటది ట్రైన్‌లో. మనం అనుకుంటాం మెట్రోలో కొంచెం ఈజీగా ఉంటది అనుకుంటాం గానీ, బట్ అంటే హెవీ వర్క్ చేసి మనం ఒక సీట్ దొరకడం చాలా కష్టమండి. నిలబడడానికి కూడా ప్లేసే దొరకలేదు నాకు. డోర్ దగ్గర చిన్న ప్లేస్ దొరికింది. అక్కడ నిల్చొనొచ్చాను. అంటే ఇది లేడీస్ కంపార్ట్‌మెంట్‌లే అండి. జెంట్స్ ఎవరు ఉండరు. అంటే మెట్రోలో వేరేగా 2 కంపార్ట్‌మెంట్ లేడీస్ ఉంటాయి కదా! అవే లేడీసు. లేడీస్‌ని తగులుకొని అలాగిలాగున్నా పర్లేదు. కొంచెం అన్‌కంఫర్ట్ ఏది ఉండదు కాబట్టి వచ్చేస్తాం. నాకు మటుకు చిన్న జాగా అది కూడా 2 ఆంటీస్ మధ్యన చిన్న ప్లేస్ దొరికింది. నిలబడి వచ్చేసాను ఒకలాగా బయటికి. బయట కొంచెం ఫుల్ వర్షమండి. చెప్పాను కదా! మా వారు బైక్ కొంచెం రిపేర్ మీన్స్ కొంచెం ఏదో ప్రాబ్లమ్ అనేసొల్లు ఆయన రాలేదు. దానివల్ల నేనే ఎళ్ళవలసొచ్చింది. మా వారొస్తే కొంచెం అడ్జస్ట్‌మెంట్‌గా ఉంటదండి. కానీ ఎళ్ళడం అంటే చాలా కష్టం. నాకు షేర్ ఆటో ఉండాలి, లేదా బస్సు ఉండాలి. ఇక్కడ నుండి బస్సు అండి మాకు. నేనుండే ఏరియాకెళ్ళడానికి ఇక్కడ నుండి మెట్రో నుండి బస్సుకు వెళ్ళాలి నేను. బస్సు చూడకపోతే షేర్ ఆటో ఉండదు. షేర్ ఆటో అయితే మాక్సిమం ఖాళీగా ఉండదండి. ఎందుకంటే ఇది ఎల్లమే సాయంత్రం అందరూ వర్క్ వదిలి అదే టైంలో 6, 6:30, 7:00 ఆ టైంలో రిలీవ్ అవుతారు కాబట్టి, ఏం చేయడం అవ్వదండి. ఫుల్ రష్‌గా ఉంటే ప్యాక్డ్ ఉంటాయన్నమాట. షేర్ ఆటోలో కూడా ఏం ఖాళీగా ఉండవు. అంత ప్యాక్డ్ ఉంటాయవి. బట్ ఓకే. దీన్ని పట్టుకొని వెళ్ళిపోవాలనేసి చాలా సేపు వెయిట్ చేసి నాకే అంటే చినుకులొస్తున్నాయి కదండీ! కొంచెం రోడ్డంతా ఒకే చినుకులు, బురద నేను ఇది పట్టుకోలేదండి. గొడుగు పట్టుకొని పోలేదు వేరే ఆఫీస్‌కి. వేరే తడిచిపోయాను నేను. దానివల్ల కొంచెం లైట్‌గా చలి వేరే వేస్తుంది. సరే ఓకే. ఏదైనా పట్టుకొని పోదామంటే ఒక్క ఆటో కూడా రాలేదండి. చాలా సేపు మాక్సిమం హాఫ్ అన్ అవర్ ఆర్ 25 మినిట్స్ అలాగే నిల్చొని నాకే బోర్ కొట్టి, సరే అట్నే నడుచుకొని పోతుంటే ఈ స్టాపింగ్ కాకపోతే ముందుకొక స్టాపింగ్ ఉందండి. అక్కడి వరకు కొంచెం నడుచుకొని వెళ్దామని చెప్పి నడుచుకొని వెళ్తా ఉన్నానండి. పక్కనంతా ఒకే వర్షం. నేను కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తా ఉన్నాను. అంతలో పెద్ద వర్షం పడిందండి. చాలా పెద్ద వర్షం పడుతుంది. అంటే ఈ లైటింగ్ మీకు తెలిసుండదు. బట్ చాలా పెద్ద వర్షం అండి. చిన్న చినుకులే స్టార్ట్ అయ్యాయి. తర్వాత చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. వేరే ఆప్షన్ లేదనేసి ఒక బస్ స్టాండ్‌లో నిలిచి, తర్వాత కొంచెం నడుచుకొని ముందుకు అట్నే వెళ్తుంటే ఒక బస్సు అనుకోకుండా ఒక బస్సు అది కూడా అంబత్తూరు బస్ అదే మేమున్న ఏరియా అంటే మా ఏరియా కొంచెం దూరమేనండి మెట్రో. దానివల్ల కొంచెం వర్షం బాగా పట్టిన వేరే ఆప్షన్ లేకుండా బస్ స్టాండ్‌లో నిల్చున్నామండి. బట్ చెన్నైలో చాలా బాగా వర్షాలు పడుతున్నాయండి. బట్ ఆంధ్రాకెళ్ళకముందు న్యూస్ చూస్తాను. మా ఆంధ్ర తక్కువ అని అనుకుంటాను నేను.
చెన్నైలో మటుకు చాలా చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయండి. ఓకే. హాఫ్ అన్ అవరు 40 నిమిషాలండి మాక్సిమం బస్ స్టాండ్‌లో వర్షంలో అయిపోయింది. చాలా పెద్ద వర్షం పడుతుంది అని చేయడం అవ్వలేదు మరి. తర్వాతేమో ఏదో ఒక బస్సు వచ్చిందిలెండి. అది చెప్పాను గదండీ! మా మా మేమున్న ఏరియా బస్ కాదు. ఇంకో బస్సు వేరే బస్సు ఏదో వచ్చింది. ఆ బస్సు పెట్టుకొని ఎలాగోలాగ మెల్లిగా వచ్చేసానండి. బట్ ఇక్కడ నుండి నడిచెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతదండి. అంటే ఇప్పుడు మేము దిగిన మెట్రో నుండి నేను పక్కది బస్ స్టాండ్‌కెళ్ళడానికి 20 నిమిషాలు పడతది నాకు. బట్ ప్లస్ ఏంటంటే వర్షం వల్ల ఒక హాఫ్ అన్ అవరే అయిపోయిందనుకోవాలి. పర్వాలేదని ఎలాగోలా తప్పించుకొని ఎళ్ళిపోయానక్కడికి. ఎళ్ళిపోయిన తర్వాత ఒక బస్ దొరికిందండి. బస్ దొరికిన తర్వాత కొంచెం జర్నీ బాగే అయ్యింది. బట్ ఏంటంటే అది అప్పుడు కూడా ట్రాఫిక్కే అండి. ట్రాఫిక్ ఉందంటే ఉందని చెప్పుకోవాలి. వర్షం వల్ల అక్కడక్కడ 5 మినిట్స్, 5 మినిట్స్ ట్రాఫిక్ అండి. ఎప్పుడు సిగ్నల్ కాడ ట్రాఫిక్ అవుతది. బట్ సిగ్నల్ కాడ ఏం లేదండి. ఎక్కడైనా ట్రాఫిక్కే. ఒక బండ్లు ఆగిపోతున్నాయి. అంటే చెన్నైలో ఏం ప్రాబ్లమ్ అంటే చిన్న చిన్న వర్షాలకి కాలువ అంటే ఇప్పుడు డ్రైనేజీలుంటాయి గదండీ! డ్రైనేజీలు వచ్చేసాయన్నమాట బయటికి. దానివల్ల చాలా ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపేస్తారు. కార్‌లోని అవన్నీ ఆపేస్తారు. దానివల్ల ఏం చేయడం అవ్వదండి. దానివల్ల కొంచెం స్లోగా వెళ్ళి అయినా పావమండి చూసారా? కాయగూరలమ్మి ఆ వర్షంలో కాయగూరలు, పళ్ళు అమ్ముతానండి. ఇక్కడ మాకు దగ్గరే అండి. ఏరియా కాబట్టి ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడే వచ్చి తీసుకుంటాం మేము. ఇక్కడ కొంచెం అంటే మన షాపింగ్ మాల్స్‌లో సూపర్ మార్కెట్‌లో కొనుక్కుంటే కొంచెం తక్కువగొస్తాయండి. ఆకుకూరలు గాని, కాయగూరలు గాని, ఫ్రూట్స్ గాని ఏదైనా కొంచెం తక్కువగొస్తాయి. దానివల్ల తీసుకోవచ్చు. సరే బస్ దిగిపోయానండి. దిగిపోతే అక్కడే నడుచుకుంటూ కొంచెం ముందుకొచ్చాను. ఎందుకంటే అక్కడి నుండి మా ఇంటికి బస్ స్టాప్ నుండి మా ఇంటి దగ్గర 10 నిమిషాలు, 15 నిమిషాలు నడాలండి. వర్షం వస్తుందని మా వారు రాననేసి చెప్పేసారు. దానివల్ల వేరే ఆప్షన్ నడుచుకొని తడిచిపోయానండి. ఇంక ఏ ఆప్షన్ లేకుండా ఎళ్ళానండి. ఈరోజు ఇదేనండి వీడియో. నా లైఫ్‌లో ఒకరోజు మీకు షేర్ చేశాను. ఇది ఎవరికీ పనికొచ్చిన వీడియో అవునో నాకు తెలీదండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. చెన్నైలో వర్షాలుగున్నాయండి. ఇప్పుడు పరిస్థితి ఇలాగుంది. థాంక్ యూ అండి.